ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపారని వైసీపీ నేత మాజీ మంత్రి ఆర్కే రోజు చెప్పడం జరిగిందని ఏ రకంగా చూడొచ్చంటారు? ఒకటి, రోజాకి పని బాట లేదు. ఎందుకంటే గతంలో ఏమంటే ఆమె మంత్రిగా ఉండేటప్పుడు, శాసనసభ్యురాలుగా ఉండేటప్పుడు టీటీడీ టికెట్లు అమ్ముకునింది. ఆ తర్వాత ఏమంటే కమిషన్ల కోసం నియోజకవర్గంలో ఎవరిని పడితే వాళ్ళని పట్టి పీడించింది ఒక జలగలాగా రోజా గారు. ఇప్పుడు ఏమైందంటే ఆమెకి అధికారం పోయింది. అధికారం పోయిన తర్వాత 5 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి ఇప్పుడు ఆమెకేం మాట్లాడాలో తెలియక ఏంటంటే దోచుకునేదానికి డబ్బులు లేదు కనుక ఇప్పుడు ఏంటంటే విషం జమ్మాలి కాబట్టి ఆమెకేందంటే నోరు ఎక్కువ ఉంటుంది. అందుకని ఆమె నోరుతో అరుస్తూ ఏంటంటే కుక్కలు కూడా మొరగుతుంటాయి కదా, ఆ విధంగా మొరుగుతూ ఉంది తప్పితే ఇంకా దాంట్లో ఒక్కటి కూడా వ్యాలిడ్ పాయింట్ లేదు. ఇదే రోజా గారు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండేటప్పుడు సిపిఎస్ రద్దు గురించి ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు రేట్లు పెంచేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ రోజు ప్రతి ఒక్క వర్గానికి అండగా నిలబడుతూ ఉన్నారు. గ్రామ స్వరాజ్యం పేరిట ఈ రోజు గ్రామ సభలు పెట్టి రాష్ట్రం మొత్తం మీద ఆ పంచాయతీలో ఏం కావాలో అక్కడే వాళ్ళు నిర్ణయించుకునే విధంగా తీసుకొని వచ్చారు. అదేవిధంగా రెవెన్యూ సదస్సులు పెట్టి ఈ రోజు ఎవరికన్నా వీళ్ళు వైసీపీ ప్రభుత్వంలో పేదల భూములు దోచుకుంటే ఈ రోజు వాళ్ళంతా వచ్చి బాధితులు ఈ రోజు చెప్తూ ఉంటే వాళ్ళకి పరిష్కారం చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా వీళ్ళకి రాష్ట్రం మొత్తం మీద 22,000 కిలోమీటర్లకు పైగా గుంతలు పెట్టేస్తే, గుంతల రోడ్లు చేస్తే ఈ రోజు ఆ గుంతలని పూడుస్తూ ఉన్నారు. ఈ విధంగా యుద్ధ ప్రాతిపాదికన ప్రతి ఒక్క కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ముందుకెళ్తూ ఉన్నారు. రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని సీఎం చంద్రబాబు గొప్పలు పలికారని, కానీ అధికారంలోకి వచ్చాక అప్పులపై అప్పులు చేస్తున్నారని కూడా ఆమె కామెంట్ చేయడం జరిగింది. దాన్ని ఏ రకంగా చూడొచ్చు? ఒకటి, గతంలో మీరు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మార్చి ఈరోజు అప్పులైపోతున్నాయంటూ ఉంటే జనాలు నవ్వుతూ ఉన్నారు. మీరు అప్పులు చేసిన అప్పులకి ఈ రోజు వడ్డీలు కూటమి ప్రభుత్వం కడతా ఉంది. ఆ రోజు దోచుకున్నారు. ఆ రోజు మేము ఇన్ని లక్షల కోట్ల సంక్షేమం ఇచ్చాము, అన్ని లక్షల కోట్ల సంక్షేమం ఎవరికి ఇచ్చారమ్మా? ఆ రోజు సంక్షేమం మీ జోబీల్లోకి వెళ్ళాయి. ఒకప్పుడు నీ ఆస్తులు ఎంత, ఈ రోజు నీ ఆస్తులు ఎంత? మీ నాయకుడి ఆస్తులు ఎంత, ఒకప్పుడు ఎంత, ఈ రోజు ఎంత? ఈ విధంగా రాష్ట్రం మొత్తాన్ని మీరు పీడించారు. ఈ విధంగా రాష్ట్రం మీద 14 లక్షల కోట్లు, అక్షరాల 14 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోతే ఈ రోజు వడ్డీలు కడుతూ ఆ అప్పుల్ని తీరుస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ఇంకా వీళ్ళు ఏంటంటే సిగ్గురాల మారలా మనుషులు. ఇంకా ఏంటంటే బురద, ఎప్పుడు చూసినా బురదేనా మారమ్మ రోజమ్మ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతకి వైసీపీ నేతల్ని, కార్యకర్తల్ని తీవ్రంగా వేధిస్తుందని ఆమె అనడం జరిగింది. ఎవరిని వేధిస్తున్నామమ్మా? ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కక్ష సాధింపు అనేది లేదు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మాకు ఈ సమస్య ఉంది అని చెప్తే వాళ్ళకు కూడా వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరిస్తుంది కూటమి ప్రభుత్వం. వీళ్ళు అంటూ ఉన్నారు కక్ష సాధింపని. వీళ్ళు చెప్పే కక్ష సాధింపులు ఏంటో తెలుసా? ఒకప్పుడు పేదోడ భూమిని ఒక పెత్తందారుడు దోచుకో అంటాడు. ఆ దోచుకున్న దోపిడీదారుని ఈరోజు జైల్లో పెడితే కక్ష సాధింపు అంటా ఉన్నారు, ఒక దొంగని. అదే విధంగా సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి కదా అని చెప్పి నోటికొచ్చినట్టు ఆడవాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేసి బూతులు పెట్టి ఎట్లా పెడితే ఇంట్లో చిన్న పిల్లల కాడ నుంచి ఆడబిడ్డల్ని తప్పుడు రాతలు రాసిన తప్పున్న ఈ రోజు అరెస్ట్ చేస్తే అదే ఆ కక్ష సాధింపు అంటున్నారు. ఇలా అలాంటే మీకు ఎందుకంటే మీ పార్టీ దోపిడీదారుల పార్టీ. మీ పార్టీలో ఏంటంటే ఎప్పుడు అవినీతి పరులు, దోపిడీదారులు ఉంటారు. ఇలాంటి దోపిడీదారులు, అవినీతి పరులు మీరు ప్రోత్సహించారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి దోపిడీదారులని, అవినీతి పరులని ఎవరైతే తప్పుడు రాతలు రాశారో వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తూ ఉంటే కక్ష సాధింపు అంటూ ఉన్నారు. మీ దృష్టిలో ఒక దొంగను వదిలేయాలా అమ్మ రోజమ్మ? చెప్పు. ఇప్పుడు నీకు ఆడబిడ్డ ఉంది, నీ ఆడబిడ్డని ఎవడన్నా తప్పుడు రాతలు రాస్తే వదిలేయమంటావా? వదలరు కదా. ఈ రోజు ఏంటంటే తప్పుడు రాతలు రాసిన వాళ్ళని ఎవరైతే సోషల్ మీడియా అకౌంట్లో ఆడోళ్ళ గురించి తప్పుడు రాతలు రాశారో, చిన్నపిల్లల గురించి తప్పుడు రాతలు రాశారో అలాంటి చీడ పురుగుల్ని ఏరేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే అలాంటి చీడ పురుగుల్ని ఏరేస్తేనే రాష్ట్రం బాగుంటుంది. లేదు ఇలాంటి వాళ్ళు వదిలేస్తే 1కి 10 మంది తయారై ఊరికి ఒక కీచుకుడు తయారవుతారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తయారు చేసి పెట్టేసి వెళ్ళాడు. ఈ రోజు వాళ్ళందరినీ హెచ్చరిస్తూ, తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తూ, భయపెడుతూ ఉన్నారు. ఎందుకంటే తప్పు జరగకూడదు, మన రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉండాలి, మన రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, యువతకి ఉపాధి రావాలి అనే ఉద్దేశంతో ఈ రోజు అభివృద్ధి వైపు వెళ్తూ ఉన్నాం. ఎక్కడా కక్ష సాధింపు అనేది చేయదు. తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఎన్నటికీ కక్ష సాధింపు కాదు. తెలుగుదేశం పార్టీ లక్ష్యం అభివృద్ధి, సంక్షేమం. ఇవి 2 మాత్రమే తెలుగుదేశం పార్టీ ముందున్న లక్ష్యాలు. ఎందుకంటే గతంలో చూసుకున్న 1982 నుంచి చూసుకున్నా ఈ రోజు 2024 వరకు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఎక్కడన్నా కానీ రీఫార్మ్స్ తీసుకొని రావడానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. అభివృద్ధి చేయడానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. సంక్షేమం చేయడానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. ఎక్కడా కక్ష సాధింపు చేయదు తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ డిఎన్ఐలో కక్ష సాధింపు లేదు. తెలుగుదేశం పార్టీ ఎన్నటికీ ఎప్పటికీ ఓన్లీ అభివృద్ధి మాత్రమే చేస్తుంది. ఎవడన్నా సంఘ విద్రోహ శక్తులు ఉంటే అలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని చట్టబద్ధంగా శిక్షిస్తుంది తెలుగుదేశం పార్టీ. కూటమి ప్రభుత్వానికి మేము అధికారంలోకి వస్తే వడ్డీతో సహా ఇస్తాం, ప్రజలు ఇంకా మా వెంటే ఉన్నారని కూడా ఆమె చెప్పడం జరిగింది. ఒకటి, నువ్వు ఊహల్లో తేల్తా ఉన్నావు. అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారు. నువ్వు రాత్రి కలలు కను, అంతేగాని బయటకు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడి జనం నవ్వుతారు. ఎందుకంటే
ఒక చెంప కాదు 2 చెంపలు ఎట్లా వాయించారంటే లోపల ఉండే పళ్ళు కూడా బయట రాలిపడే విధంగా వీళ్ళని వాయించారు. ఎందుకంటే 151 స్థానాలు మాకున్నాయి, వై నాట్ 175 అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇట చేయి తిప్పుతూ ఎలక్షన్ ప్రచారంలో. తీరా చూస్తే రిజల్ట్స్ రోజు 11 స్థానాల్లో కూర్చోబెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వాల ప్రజలు మీకు. గుర్తుపెట్టుకో, మొన్న జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో రాష్ట్రంలో ఒక్క సంఘం దగ్గర కూడా మీరు దాదాపు 6,000 పైన జరిగితే అది మీ చరిత్ర. ఈరోజు ప్రజలు మిమ్మల్ని వద్దురా నాయన అంటే ఈరోజు నువ్వు ఇంకా నీ హెచ్చరింపులు ఎలా ఉన్నాయంటే ఎవ్వరు నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు అధికారం లేకొచ్చేది కళ. జగన్మోహన్ రెడ్డి ఏమడిగాడు? ఒక్క అవకాశం. ప్రజలు ఆల్రెడీ 2019లో ఒక్క అవకాశం ఇచ్చేశారు, అదే చివరి అవకాశం మీకు. మీ పార్టీ సమాధి కాకుండా చూసుకోండి. అంతేగాని ఏదో బెదిరించి ఏదో ఎలివేషన్ల కోసం డైలాగుల కోసం బీజీఎంలు పెట్టుకోవడం కోసం మీరు మాట్లాడితే ఎవ్వడు చూస్తూ ఉండడు. రేపు నీ చరిత్ర కూడా బయటపడుతుంది. నువ్వు శాపుల చేసిందేంది, నువ్వు ఒక టూరిజం మంత్రిగా నువ్వు ఏ విధంగా అవినీతి చేశావో, తిరుమల టికెట్ల విషయంలో ఏ విధంగా అవినీతి చేశావో, నీ నియోజకవర్గంలో ఏ విధంగా భూ కబ్జాలు చేసావు అవన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చిన రోజు నువ్వు కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తావు. వెళ్ళిన రోజు నీ నవ్వులు నీ ఏడుపులు ఆ రోజు తెలుస్తాయి. నువ్వు తప్పు చేసిన ఒక దొంగవి. ఈ రోజు నువ్వు కూడా మాట్లాడుతుంటే జనాలు నవ్వుతున్నారు. గుర్తుపెట్టుకోండి రోజా గారు. బిజినెస్ లో జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 అని, ఫ్యామిలీ మ్యాన్ గా నెంబర్ 1 అని, రాజకీయాల్లో నెంబర్ 1 సీఎం గా ఆయన పనిచేశారని కూడా ఆమె చెప్పడం జరిగింది కదా. నవ్వుతారు. జగన్మోహన్ రెడ్డి బిజినెస్ లో నెంబర్ 1. ఏ విధంగా నెంబర్ 1 అమ్మా? తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని లక్షల కోట్లు దోచేయడంలో నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి. ఏ విధంగా అంటే అందరూ వ్యాపారం ఏదైనా చిన్న కష్టపడి చేస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి వ్యాపారం ఏంటంటే తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏం చేశాడు? కమిషన్లు తీసుకొని ఆ విధంగా వ్యాపారం 18 నెలలు జైల్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత బెయిల్ పైన తిరిగే వ్యక్తి. ఆ విధంగా నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు నీకు. ఎందుకంటే అవినీతి చేయడంలో జగన్మోహన్ రెడ్డిని మించిన బిజినెస్ మ్యాన్ లేడు. అందుకని జగన్మోహన్ రెడ్డి బిజినెస్ మ్యాన్. నువ్వు ఇంకొకటి అంటున్నావు గుడ్ ఫ్యామిలీ మ్యాన్ అని. అవును, సొంత చిన్నాన్ని కూడా చంపుకున్న ఫ్యామిలీ మ్యాన్ ఎవరుంటారు? సొంత చెల్లెల్ని తన పార్టీ సోషల్ మీడియాతో తన పార్టీ నాయకులతో బూతులు తిట్టించే ఫ్యామిలీ మ్యాన్ ఎవరుంటారు? అదేవిధంగా సొంత చిన్నాన్న యొక్క కూతురిని నీ పార్టీ సోషల్ మీడియాతో క్యారెక్టర్ అసాసినేషన్ చేపిస్తున్నాడు. దీన్ని మించిన ఫ్యామిలీ మ్యాన్ ఎవరుంటారు? ఇంత గొప్ప ఫ్యామిలీ మ్యాన్ బహుశా భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా మరొకరు ఉండరేమో. సొంత కుటుంబ సభ్యులను కూడా తన అధికార బలాన్ని అంగబల అర్ధబలం ఉపయోగించి తిట్టించే వ్యక్తి. ఇంకొకటి నువ్వు అంటున్న బెస్ట్ పొలిటీషియన్ అని. ఏ విధంగా పొలిటీషియన్ అమ్మా? ఒకప్పుడు మీ పార్టీ పునాదులేంది? అధికారం కోసం తన తండ్రి చచ్చిపోయి ఉంటే శవాన్ని ముందర పెట్టుకొని సంతకాలు తీసుకున్న చరిత్ర. అక్కడి నుంచి మొదలు పెడితే ఇంకొకటి ఎక్కడికి అధికారం ఒక్క అవకాశం అని అధికారం లేకొచ్చి ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చకపోతే ప్రజలు చిత్తుగా ఓడించారు. బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 1952 నుంచి సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉంటే ఏ ఎన్నికల్లో ప్రజలు ఈ విధంగా ఒక రాజకీయ నాయకుడిని చీకొట్ల ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని చీకొట్టి ప్రతిపక్షం కూడా ఇక్కడ కూర్చొని పెడితే బెస్ట్ పొలిటీషియన్ అంటున్నావు. ఈ విధంగా నువ్వు మాట్లాడేదానికి నీకు సెల్యూట్. ఎందుకంటే వాళ్ళ తప్పులను కూడా గొప్పగా ఇలా ఎలివేట్ చేసుకోవచ్చా అని రోజా గారి మాటలు చూస్తూ ఉంటే అర్థమవుతుంది. ఎవరైనా బెస్ట్ ఫ్యామిలీ మ్యాన్ ఏ విధంగా బాబాయ్ని చంపేయడంలో బెస్ట్ ఫ్యామిలీ మ్యానా? కమిషన్లు తీసుకొని కంపెనీలు పెట్టి 16 నెలలు జైల్లో కూర్చోవడం ఆ విధంగా బెస్ట్ బిజినెస్ మ్యానా? అదే విధంగా ప్రజలు చిత్తుగా ఓడించి ప్రతిపక్షం ఓడికుండా కూర్చొని పెడితే ఈ విధంగా బెస్ట్ పొలిటీషియన్ రోజమ్మా? దీనికి సమాధానాలు చెప్పు. దీనికి సమాధానం చెప్పలేవు. ఈ విధంగా ప్రజలు చీకొడుతూ ఉన్నారు. కానీ సిగ్గు లేకుండా మీరేందంటే మీ ఎలివేషన్ల కోసం కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తూ ఉన్నా కానీ విషం జిమ్ముతూ ఉన్నారు. ఇది మానుకోండి. తమ పార్టీ ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ అని, తమకు ప్రజల బలం ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ఉద్యమాల నుంచా? ఏ ఉద్యమాలు చేశారమ్మా? ప్రజలకు ఉపయోగపడే ఉద్యమాలు చేశారా? మీ రాజకీయ స్వార్థాల కోసం ఉద్యమాలు చేశారా? మీది ఉద్యమాల పార్టీ అంటే జనాలు నవ్వుతారు. ఏ ఉద్యమం చేశాడమ్మా జగన్మోహన్ రెడ్డి? ఒక ఉద్యమం పేరు చెప్పు. ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి చనిపోయి ఉంటే శవం ముందర నిలబడుకొని ఎకిలి నవ్వులు నవ్వి, తండ్రి చనిపోయినాడనే బాధ కూడా లేకుండా ఎకిలి నవ్వులు నవ్వి సంతకాలు పెట్టించుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ముఖ్యమంత్రి పదవి కాంక్ష కోసం పుట్టింది మీ పార్టీ. ఆ తర్వాత ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కాళ్ళు నొక్కుతూ ఆ విధంగా నడిపిన పార్టీ మీది. ఈ రోజు మీ పార్టీ సిద్ధాంతాలు ఏంది మీ పార్టీ కార్యకర్తలకు తెలుసా? ఈరోజు వైఎస్ఆర్సీపీ అంటే ఆ వైఎస్ఆర్సీపీ అంటే ఎవరన్నా చెప్పగలుగుతారా? మీ పార్టీ కార్యకర్తలు అది కూడా తెలియదు. మొన్న షర్మిల గారు అన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా ఆర్ అంటే మన పెదిరెడ్డి రామచంద్రారెడ్డి, సి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పి అంటే పెదిరెడ్డి అని చెప్పి ఈ విధంగా చెప్పుకుంటూ మీ పార్టీ పరువు మీ చెల్లెలే తీస్తూ ఉన్నారు. అది చూసుకోండి అయ్యా. జగనన్నను ఎందుకు ఓడించామనే పశ్చాత్తాపం ప్రజల్లో కనిపిస్తుందని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని కూడా చెప్పడం జరిగింది కదా. ఎకిలి మాటలు ఎకిలి నవ్వులు నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు రోజమ్మ. ప్రజలు ఈ రోజు పశ్చాత్తాపట్టంలా ఆనందపడుతున్నాడు. ఒక రాక్షసుడి పాలన పోయింది, ఈ రోజు జనరంజక పాలన వచ్చిందని ఆనందపడుతున్నారు రోజమ్మ. తెలుసుకో, నీకు కూడా ఎక్స్పైరీ డేట్ పడిపోయింది. ఎందుకంటే నువ్వు 2014లో జస్ట్ 1000 ఓట్ల లోపల గెలిచావు.
2019లో 1000 ఓట్లు తర్వాత బయటపడింది. 2 సార్లు 1000 ఓట్లతో అట్ట బయటపడిన రోజా గారు 2024లో ఏ విధంగా ఓడిపోయావు? నీ మెజారిటీ చూసుకో. నగిరిలో 40,000 ఓట్లతో నిన్ను చిత్తుగా ఓడించారు. రేపు ఇదే విధంగా నువ్వు ముందుకెళ్తే భవిష్యత్తులో డిపాజిట్లు రావు, గుర్తుపెట్టుకో. ఇంకా ఏమైనా ఉంటే నువ్వు క్షమాపణ చెప్పు నీ నియోజకవర్గ ప్రజలకి. 2 సార్లు 10 ఏళ్ళు నీకు అవకాశం ఇస్తే కనీసం నియోజకవర్గంలో ఒక్క చెప్పుకోదగ్గ పని చేయలా నువ్వు. ఏ మండలంలో కానీ కనీసం మంత్రిగా జిల్లాకి ఏమన్నా చేసావంటే జిల్లాకు చేసింది శూన్యం. ఏపీఐసి చైర్మన్గా ఏమన్నా చేసావంటే శూన్యం. ఈ విధంగా నువ్వు అన్ని ఫెయిల్యూర్. ఈ రోజు ఏంటంటే ఫెయిల్ అయిపోయి మీ జగనన్న మీ అంతా ఫెయిల్ అయిపోయిన బ్యాచ్ అంతా ఒక దగ్గరికి వచ్చి మేమే కింగులు అంటే జనాలు నవ్వుతూ ఉన్నారు. ఇకనైనా పద్ధతి మార్చుకో, హుందాతనంగా రాజకీయాలు చేయి, గౌరవంగా రాజకీయాలు చేయి, గౌరవిస్తారు. లేదు మేము ఇట్టే పోతామంటే ఇప్పుడు 11 ఇచ్చారు, రేపు భవిష్యత్తులో గుండు 0 పెడతారు, గుర్తుపెట్టుకోండి రోజా గారు.